మాట, ఒక చిన్న మాట, చిన్న మాట. నమస్కారం అండి, నేను మీ లక్ష్మితో ప్రయాణం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము బచ్చల కూర కందిపప్పు చేస్తున్నాం. కావలసిన పదార్థాలు: బచ్చల కూర, కందిపప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, చింతపండు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు. రండిగా స్టార్ట్ చేద్దాం. బచ్చల కూర చాలా మంచిదండి. చిన్నపిల్లలకు కానీ, రక్తం పెరగడానికి కానీ, గుండె జబ్బులకు అన్నిటికీ బచ్చల కూర మంచిగా పనిచేస్తుంది. పిల్లలకైతే మంచి ఆకలి అవుతుంది. మంచిగా వండుకోండి. అడుగుకున్న కందిపప్పు, కొన్న బచ్చల కూర, టమాటా, కొత్తిమీర, 3 పచ్చిమిర్చీలు, 1 ఉల్లిగడ్డ, పాయలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పసుపు, ఉప్పు, కారం, దానికి సరిపడా నీళ్ళు. మంచిగా గ్యాస్ సిమ్లో ఉంచుకొని ఒక 3 విజిల్లు వచ్చారాక ఉడకనియండి. చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపి పోపు వేసుకుందాం రండి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, దంచుకున్న ఎల్లిపాయ ముద్ద, మిరపకాయలు, పప్పు పోసుకుందాం. ఎంతో గుమగుమలాడే బచ్చల కూర పప్పు రెడీ అయింది. బచ్చల కూర కందిపప్పు రెడీ అండి. చాలా వాసనకే నోరు ఊరిపోతుంది. నమస్కారం, నేను మీ లక్ష్మి. మన ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.